ఇప్పుడు మనం 5% కింద 1,00,000కి కొన్నాము. ఎన్ని షేర్స్ వస్తే అంత కొన్నాము. ఇక్కడ మార్కింగ్ చేశాం కదా, 290 సంథింగ్కి కొన్నాను. ఇక్కడ ఒక 1,00,000కి ఎన్ని షేర్స్ వచ్చినాయో అన్నీ ఇక్కడ బై చేసాము. $200 EMA నుంచి 0.5% కిందకి ఎంత ఉందో మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా పార్ట్ 1లో. అలాగే ఇక్కడికి ప్రైస్ వచ్చింది కదా, సో ఇక్కడ బై చేసాం మనము. ప్రైస్ కనుక ఇంకో 0.5% కనుక కిందకు వస్తే కనుక మళ్ళీ ఇంకో 1,00,000 పర్చేజ్ చేస్తాను నేను. అది మార్క్ చేస్తున్నాను చూడండి. ఇంకో 5%కి 0.5%కి నిఫ్టీ అనేది ETF కాబట్టి ఎక్కువ పడుతుందనే భయం లేదు మనకి. ఒకవేళ పడినా కూడా కొన్నాళ్ళకి గ్యారంటీగా పైకి వస్తుంది. మన అట్లీస్ట్ 200 EMA దగ్గరికి వస్తుంది ఈజీగా. 1 మినిట్ చార్టే కాబట్టి. సో ఇది స్మార్ట్ యావరేజింగ్ లాగా ఇలా యావరేజ్ చేసుకోవచ్చు మనము. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు ఎలా బై చేస్తున్నాను, ఎలా ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను అనేది. ఇక్కడ చూడండి, 290.15కి కొన్నాను ఒక 1,00,000కి. దానికి క్వాంటిటీ సంథింగ్ వచ్చింది. ఎంత వచ్చినాయి? 289 షేర్స్ వచ్చినాయి. సో ప్రైస్ కిందకు వస్తూ ఉంది. ప్రైస్ అక్కడి నుంచి ఇంకా కిందకు వస్తే కనుక నేను ఇంకా 0.5% కిందకు వస్తే కనుక 0.5% అంటే 1.44 పాయింట్స్ కిందకు వస్తుంది ఈటీఎఫ్కి. అదే నిఫ్టీ అంటే సుమారు 150-200 పాయింట్స్ కిందకు వస్తుంది అనమాట. ఈటీఎఫ్లో 1 పాయింట్ అంటే అక్కడ 100తో సమానం కదా, అందుకని. సో ఇది చూడండి, ఇక్కడ ఆర్డర్ కూడా నేను చూపిస్తున్నాను. 346, 344 ఆల్రెడీ బై చేసేసాను. ఇంకోటేమో లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో ప్రజెంట్ లాస్లో ఉంది కొద్దిగా. ప్రజెంట్ లాస్లో 346, తర్వాత లిమిట్ ఆర్డర్ పెట్టి